జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ 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 ప్లీజ్ సార్. రేయ్, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీ గ్యాంగ్ ఎక్కడుందో చెప్పు, లేదంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. సార్ 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 పెద్ద మేడం గారు రాధికమ్మ గారు వస్తున్నారు సార్. రాధిక, ఏంటి ఇలా వచ్చారు? సార్, నేనిప్పుడు మీ భార్య రాధికగా రాలేదు సార్. పాప మిస్ అయింది, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. పాప పాప ఎవరు? నువ్వు చెప్పేది స్వీటీ గురించా? బాబాయ్ గారు, వైట్ పేపర్ ఇవ్వండి, కంప్లైంట్ రాసిస్తాను. అలాగమ్మా రండి. ఏంటమ్మా, పాప మిస్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరిగింది? సార్, స్వీటీ అలియాస్ పల్లవి అని 4 సంవత్సరాల పాప సంస్కృతి హోమ్ నుంచి మిస్ అయింది. ఎవరో కిడ్నాప్ చేశారని డౌట్గా ఉంది. దయచేసి ఎంక్వైరీ చేసి ఆ పాప ఎక్కడున్నా వెతికి అప్పగించండి సార్. ఇదిగోండి నా కంప్లైంట్. సార్, కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, మీ భార్య రాధిక గారే. దేవి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? రాధి కిడ్నాప్ చేయడం ఏంటి? అవును సార్, తనే కిడ్నాప్ చేసింది. ఎక్కడ తన మీద మేము కంప్లైంట్ ఇస్తామోనని రివర్స్లో తనే పాప మిస్ అయినట్టు కంప్లైంట్ ఇస్తుంది. తను అమాయకురాలని అందరినీ నమ్మించడం కోసం ఇలా నాటకాలు ఆడుతుంది సార్. దేవి, పాప కనబడ్డం లేదు అనే భయంలో అర్థం ఉంది. కానీ నీ అజాగ్రత్త, నీ నిర్లక్ష్యం కారణంగా పాప రూమ్ నుంచి మిస్ అయింది. మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా కోడల్ని దోషం చేయకండి. అన్నిటికంటే ముందు పాపను వెతకటం మన అందరి బాధ్యత. అంతేకాని ఇలా నిందలు వేయటం పక్కన పెట్టి ఫస్ట్ పాపను వెతుకుదాం. పాపను కిడ్నాప్ చేసింది మీ గోడలేనని చెప్తుంటే ఇంకా వెతుకుతామంటారేంటి సార్? దేవి గారు, మీరేం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? స్వీటీని రాధికి ఎందుకు కిడ్నాప్ చేస్తుంది? స్వీటీ ఏమైనా రాధికి శత్రువా? పైగా స్వీటీని మేము దత్తత తీసుకుని పెంచుకోవాలనుకున్నాం. అలా పెంచుకోవాలనుకున్న అమ్మాయిని తనెందుకు కిడ్నాప్ చేస్తుంది? అందుకే కిడ్నాప్ చేశారు సార్. పెంచుకోవటం కోసమే కిడ్నాప్ చేశారు. స్వీటీని దత్తత ఇవ్వటానికి వాళ్ళ అమ్మమ్మ గారు ఒప్పుకోరని మేము చెప్పాం. అది జరగని పనిని మీకు అర్థమైపోయింది, అందుకే ఇలా ప్లాన్ చేశారు. దేవి గారు, ఒక మాట మాట్లాడినా, ఒక ఆరోపణ చేసినా అర్థం ఉండాలి. అన్నిటికీ మించి నమ్మేలా ఉండాలి. మేము స్వీటీ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడతామని చెప్పాం. మరి ఆవిడతో మేము మాట్లాడకుండానే ఆవిడ మాకు స్వీటీని దత్తత ఇవ్వదు అని మీరు ఎలా అనుకుంటారు, ఎలా అంటారు? ఆ విషయాన్ని బేస్ చేసుకుని
స్వీటీని రాధికే కిడ్నాప్ చేస్తుందని మీరు ఎలా ఆరోపిస్తారు? సార్, మా హోమ్ నుంచి పాప మిస్ అయిందని మేము టెన్షన్ పడుతుంటే మా బాధ అర్థం చేసుకోకుండా మీ భార్యని వెనకేసుకొస్తారేంటి? దేవి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మాట్లాడు. నేను మాట్లాడిందంటే తప్పే ఉంది మేడం. తప్పు కాక మరేంటి? మా తమ్ముడు కార్తిక్ కృష్ణ నిజాయితీకి మారుపేరు. తప్పు చేసిన వాళ్ళు తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అందరినీ ఒకేలా చూస్తాడు. అలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని భార్యని వెనకేసుకొస్తున్నాడు అంటావా? నా ఉద్దేశం అది కాదు మేడం. స్వీటీ కనపడకపోతే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. స్వీటీ కనపడకపోవటం వెనక మాకు రాధిక గారి మీదే డౌట్ ఉందని ఎంత చెప్పినా సరే అర్థం చేసుకోవట్లేదు. అదే మా బాధ. చాలా ఆపు. అంటే ఏం నువ్వు అనేది? స్వీటీని రాధిక కిడ్నాప్ చేసిందని నువ్వు కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ కంప్లైంట్ ని మా తమ్ముడు తీసుకోడు అని అంటావు, అంతేనా? మా సమస్యని బాధని చెప్తేనే సార్ అర్థం చేసుకోవట్లేదు. ఇక ఈవిడి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఈయన తీసుకుంటారా? నోర్మొయ్. నా తమ్ముడు నిజాయితీని ప్రశ్నించేలా నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. రాసివు, రాధిక మీద నువ్వు కంప్లైంట్ రాసివు. ఆ కంప్లైంట్ ని నా తమ్ముడు తీసుకుంటాడో లేదో, రాధిక మీద యాక్షన్ తీసుకుంటాడో లేదో నువ్వే చూస్తావు. సకల, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? రాధిక మీద కంప్లైంట్ ఇవ్వమని ఆవిడ్ని రెచ్చగొడతావేంటి? రెచ్చగొట్టడం కాదమ్మా, నా తమ్ముడు నిజాయితీకి మచ్చ రాకుండా చూస్తున్నాను. ఇన్నాళ్ల కార్తీక్ సర్వీస్ లో తనని ఇలా ఒక్క మాట అన్నవాళ్లు, తప్పు పట్టిన వాళ్ళు లేరు. సకల, తనేమీ కార్తీక్ సిన్సియారిటీని తప్పు పట్టడం లేదు. పాప కనపడకపోతే తన జాబ్కి ప్రమాదం అని చెప్తుంది. స్వీటీ గురించి కార్తీక్ ఎంక్వైరీ చేస్తాడు. ఎక్కడుందో, ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుంటాడు. ఇక ఈ విషయం గురించి డిస్కషన్ ఆపి పదండి. ఏం నాన్న వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఇది మీ అందరికీ చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ డిపార్ట్మెంట్లో కార్తీక్ పేరుకి పరువుకి మచ్చ ఏర్పడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.